ఒక పేషెంట్కి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉందండి. ఫీమేల్ పేషెంట్ 43 years. ఈమెకి ఐరన్ 23 ఉంది లెవెల్, హీమోగ్లోబిన్ 9 ఉంది. 2 నెలల నుంచి ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటుంది. 2 నెలల తర్వాత వాళ్ళే ఐరన్ ప్రొఫైల్ చేయించుకొని హిమోగ్లోబిన్ కూడా చెక్ చేసుకొని వచ్చారు. 9.2 వచ్చింది హిమోగ్లోబిన్. ఐరన్ 27 ఉంది. అంటే పెరగలేదు, ఆల్మోస్ట్ పెరగలేదు. డాక్టర్, why is my iron not improving? సో హిస్టరీ తీసుకుంటే తెలిసింది ఏంటంటే ఈమెకి తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత తిన్న వెంటనే టీ తాగుతుందంట. ఎంటీ స్టమక్ లో తాగితే గ్యాస్ట్రైటిస్ వస్తుందంట. అందుకని బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టీ, లంచ్ తర్వాత ఒక టీ తాగుతాను మేడం అని చెప్పింది. డిన్నర్ తర్వాత తాగదంట, ఎందుకంటే నిద్ర పట్టదని. కానీ ఐరన్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటుంది? మధ్యాహ్నం లంచ్ తర్వాత వేసుకుంటుంది. వేసుకున్న వెంటనే టీ తాగుతుంది. గ్యాప్ కూడా లేదు. టీలో టానిన్స్ అండ్ పాలీఫినాల్స్ అని ఉంటాయన్నమాట. ఇవి ఐరన్ అబ్సార్ప్షన్ ని స్టాప్ చేస్తాయి, అంటే తగ్గిస్తాయి. ఆల్రెడీ మనం తీసుకునే టాబ్లెట్ మన బాడీ అబ్సార్ప్షన్ పైన డిపెండ్ అవుతుంది. అంటే అందరికీ సరిగ్గా అబ్సార్బ్ అవ్వకపోవచ్చు. డైరెక్ట్ ఇంజెక్షన్ ఇస్తే ఎంత మనకి ఐరన్ అవైలబుల్ అవుతుందో బాడీలో, ఎందుకంటే ఇంజెక్షన్ అయితే డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్తుంది కదా. కానీ మనం తీసుకునే టాబ్లెట్ అలా కాదు కదా. తీసుకున్న వెంటనే స్టమక్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి అది అబ్సార్బ్ అయ్యేది కొంచెమే. దానికి తోడు టీ తాగినట్టయితే ఈ టీలో ఉండే టానిన్స్, పాలీఫినాల్స్ వల్ల ఐరన్ ఇంకా కొంచెంగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అందుకే మినిమం 1-2 hours గ్యాప్ ఇవ్వమంటాం ఐరన్ టాబ్లెట్ కి. లేదా టీ, కాఫీలు కానీ లేదా కాల్షియం టాబ్లెట్ వేసుకుంటుంటే దాని జೊತೆలో కూడా వేసుకోకండి, గ్యాప్ ఇవ్వండి అని చెప్తుంటాం. సో ఈవిడ ఆల్మోస్ట్ 2 టుగెదర్ తీసుకుంటున్నారు. ఐరన్ టాబ్లెట్ వెంటనే టీ తాగడం వల్ల ఐరన్ అబ్సార్ప్షన్ అయితే సరిగ్గా జరగలేదు. సో తిన్న వెంటనే టీ తాగే అలవాటు మీకు కూడా ఉందా? టాబ్లెట్ వేసుకొని టీ తాగుతున్నారా, కాఫీ తాగుతున్నారా? కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలా చేస్తున్న వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీ డాక్టర్ చైతన్య.